హాయ్ అండి. ఫుల్ గ్రేవీతో చికెన్ కర్రీ కుక్కర్లో మనం తయారు చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ప్యాన్లో కంటే కుక్కర్లోనే ఎప్పుడైనా చికెన్ కర్రీలు కానీ మటన్ కర్రీ కానీ ఇలా చేసుకొని తినండి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా బేగా ఎర్లీగా అయిపోద్ది. పిల్లల లంచ్ బాక్స్ కూడా మనకి వేరంగా అయిపోతుంది కుక్కర్లో కానీ వండితే. రోటీలో కానీ అన్నంలో కానీ ఫుల్ గ్రేవీతో మీకు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చూసారా, ఒక్కసారి ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం రండి. 1 కిలో చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి. ఇందులోనే 2 స్పూన్లు కారం వేసుకోవాలి, 1 స్పూను పసుపు వేసుకోవాలి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. క్లీన్ ఇలాగా ముక్కలన్నీ కూడా పట్టినట్టు మనం శుభ్రంగా నీట్గా కలుపుకోవాలి. ఇలా ముక్కలు పట్టేసి 1 గంట వరకు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిల్ చికెన్కి ఎప్పుడైనా పడుతుంది. లవంగీలు, దాల్చిన చెక్క, యాలకులు ఇలా కొంచెం వేసుకోవాలి. 2 పులవ ఆకులు, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఆనియన్, పెద్ద ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగ లైట్గా వేపుకోవాలి. రెండు టమాటాలు చిన్న వేసుకోవాలి, లేదంటే పెద్ద టమాటా ఒకటి వేసుకోండి. కొంచెం కరివేపాకు. ఇలా మళ్ళీ అన్నీ లైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం చికెన్ ఉంచాం కదా, చికెన్ అంతా కూడా చూసారు గంట వరకు ఉంచడం వల్ల వాటర్ అంతా బాగా వచ్చి ముక్కలకి మసాలా బాగా పట్టింది. ఈ చికెన్ అంతా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మసాలా బాగా పట్టినంత వరకు కలుపుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని, సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇలా 2 నిమిషాలు మళ్ళీ కలపండి. కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. చూసారా, మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఇలా వాటర్ పైకి వచ్చి కొంచెం దగ్గరకు అయ్యింది. వాటర్ ఇంకిపోయినంత వరకు కూడాను ఈ చికెన్ని వేపుకోవాలి. అలాగప్పుడు పచ్చివాసన రాదు, స్మెల్ రాదు. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి. ఇప్పుడు చికెన్ మసాలా కొంచెం వేసుకోవాలి. 1 గ్లాసు వాటరు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ 2 నిమిషాలు కలిపేసి కుక్కరు మూత పెట్టేసి ఒక 2 విజిల్లు వచ్చినంత వరకు ఉంచుకోవాలి. చికెన్ 2 విజిల్లు అయితే సరిపోతుంది. చికెన్కి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే కుక్కర్లోని చికెన్ వండుకుంటే చూసారా, ఇలాగా మూత తీసి చూస్తే కొంచెం వాటర్ ఉంది. వాటర్ కొంచెం ఇంకే వరకు ఇలాగ 2 నిమిషాలు కలుపుకో. ఇది నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి, నాకు లైక్ కూడా కొట్టండి.